ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కలియుగ వైకుంఠంలో ధర్మకర్తలు దారి తప్పుతున్నారా? హైందవ ధర్మ పరిరక్షణ చేస్తున్నారా? అన్యమత ప్రచారణకు మద్దతు ఇస్తున్నారా? ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలిసినా స్పందించడం లేదా? ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే టిటిడి బోర్డు సభ్యుడు దర్శన్ భార్య కుమారుడు చర్చిలో ప్రేయర్ చేయడం వల్లే. ఎస్, ఆయన స్క్రీన్ పై ఆ దృశ్యాలను మీరు చూస్తున్నారు. ఎస్, దర్శన్ భార్య మొదటి నుంచి చర్చికి వెళ్తున్నారా? ఈ మధ్యనే వెళ్ళారా? నుదుట బొట్టు లేకుండా చర్చికి వెళ్ళాలని ఎవరు చెప్పారు? చర్చిలో మోకాళ్ళ ప్రార్థన చేస్తారని ఎలా తెలిసింది? ఆమె ఎన్నాళ్ళుగా చర్చిలో మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నారు. టిటిడి బోర్డు సభ్యుడు దర్శన్ కూడా చేస్తారా? ఆయన భార్య ఫోటో దొరకడంతో విషయం బయటపడింది. లేకపోతే ఎవరికీ తెలియదు, ఎప్పటికీ తెలియదు. టిటిడి పాలక మండలిలో దర్శన్లా ఎంతమంది ఉన్నారు? బోర్డులో అన్య మతస్థులు ఉన్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతర మత సంప్రదాయాల్ని ఫాలో అవుతున్నారా? మొత్తానికైతే కలియుగ వైకుంఠంలో అయితే ధర్మకర్తలు దారి తప్పుతున్నారా అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ చూద్దాం. స్టేప్ వెల్కమ్ బ్యాక్. చూస్తున్నాం మనం కలియుగ వైకుంఠంలో అయితే ధర్మకర్తలు దారి తప్పుతున్నారు. ఇక హైందవ ధర్మ పరిరక్షణ చేస్తున్నారా? అన్యమత ప్రచారణకు మద్దతు ఇస్తున్నారా? ఇక ఈ విషయం అయితే ప్రభుత్వ పెద్దలకు తెలిసినా స్పందించడం లేదా? ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే టిటిడి బోర్డు సభ్యుడు దర్శన్ భార్య కుమారుడు చర్చిలో ప్రేయర్ చేయడం వల్లే. ఎస్, ఐ న్యూస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. దర్శన్ భార్య మొదటి నుంచి కూడా చర్చికి వెళ్తున్నారు అనే సందేహాలు అయితే నెలకొన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఎస్ కాంతి, మొత్తానికి గత 2-3 రోజులుగా అయితే వివాదం కొనసాగుతుంది. ఏంటి టిటిడికి సంబంధించిన ఈ యొక్క తీవ్రమైన వివాదం గురించి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? అంటే హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్న ఆలయాలలో, అలాగే టిటిడి బోర్డు మెంబర్లో, దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మెంబర్లలో కేవలం హిందువులని మాత్రమే నియమించాలి అనేటువంటి నియమ నిబంధన ఏదైతే ఉందో దానిని ప్రస్తుతం టిటిడిలో బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి దర్శన్ భార్య మరియు కుమారుడు చర్చిలో ప్రార్థన చేస్తున్నటువంటి ఫోటోలను బయటకు రావడం తోటి ఆయనకి సంబంధించినటువంటి ఈ వార్త ఏదైతే ఉందో ప్రస్తుతం హిందూ ధర్మ పరిరక్షకులు అంతా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. పూర్తిగా హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం టిటిడి బోర్డు కూడా ఇటువంటి వారిని తప్పించి వారిని బయటికి పంపించాల్సిన అటువంటి అవసరం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇక దర్శన్ 2024లో ఆయన ఆఖరిలో దర్శన్ కు టిటిడి బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించారు. తర్వాత గత 2-3 రోజుల నుంచి వచ్చినటువంటి ఫోటోలు తర్వాత ఆయన అవి మార్ఫింగ్ ఫోటోలు అంటూ దర్శన్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మార్ఫింగ్ ఫోటోలకి సంబంధించినటువంటి విషయం పైన ఖచ్చితంగా నేను పోరాడతానని ఒకవైపు దర్శన్ చెప్తున్నప్పటికీ కూడా హిందూ ధర్మ పరిరక్షకులు మాత్రం టిటిడి బోర్డు మెంబర్ గా ఆయనను తొలగించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దర్శన్ టిటిడి బోర్డు మెంబర్ గా ఉంచాలా లేదా, అయితే ఆయన భార్య అలాగే కుమారుడు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయడం పట్ల పూర్తిగా హిందుత్వవాదుల నుంచి అయితే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక టిటిడి బోర్డు ప్రక్షాళన పేరుతోటి అలాగే టిటిడికి సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో ప్రక్షాళన చేస్తానని చెప్తున్నటువంటి చైర్మన్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు అంటూ కూడా అటు ప్రతిపక్షాలు, అటు హిందుత్వవాదులంతా కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది, ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ప్రేయర్ అంటే చర్చ్ లో ప్రేయర్ చేస్తున్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలను అంటే జగన్మోహన్ రెడ్డిని అలాగే గత టిటిడి చైర్మన్ ని అనేక మార్లు అనేక రకాలుగా దూషించినటువంటి కూటమి ప్రభుత్వం అలాగే టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి ఇప్పుడు టిటిడి బోర్డు లో ఒక మెంబర్ కి ఇచ్చే ముందు ఆయన ఎటువంటి ఇదిలో ఉన్నారు అనే విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. శివ, ఎస్ సార్, మొత్తానికి మనం చూసుకుంటే క్రాంతి, టిటిడి నిధుల వినియోగంపై వస్తున్న విమర్శలను ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి ఫర్దర్ గా మరి ఇంతవరకు కూడా వీళ్ళపై యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? టిటిడి బోర్డు ఏం చేస్తుంది అసలు?
ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అయితే ఎవరైతే టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నారో బోర్డు మెంబర్ చెప్తున్న దాని ప్రకారం అవి ఫోటోలు ఖచ్చితంగా మార్ఫింగ్ ఫోటోలు అని చెబుతున్నప్పటికీ కూడా చర్చ్ లో ప్రేయర్ చేస్తున్నటువంటి ఫోటోలు, ఆయన వైఫ్ ముఖానికి ఉన్నటువంటి బొట్టు కూడా లేకుండా ఆమె ప్రేయర్ చేస్తున్నటువంటి ఫోటోలను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి దర్శన్ ను తొలగించాలి అని చెప్పి అయితే ప్రస్తుతం డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా హిందుత్వవాదులంతా కూడా దర్శన్ ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, ఆయన ఒక వ్యాపారవేత్త కాబట్టి అంటే హిందూ ధార్మిక సంస్థలలోను అలాగే దేవాలయాలకి సంబంధించి దీనిపై మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? అన్య మతస్థులను పెట్టకూడదు అనే నిబంధన ఉన్నప్పుడు ఖచ్చితంగా వీరిని బయటికి ఆయన్ని పంపించాలి అని చెప్పి ఆ డిమాండ్ అయితే వస్తోంది. ప్రస్తుతం అయితే అవి మార్ఫింగ్ ఫోటోలుగా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే ప్రభుత్వంలో జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఈ ఎంక్వైరీ జరిగిన తర్వాత నిజంగా అది కరెక్టే అని తేలినట్లయితే ఆయనను తొలగించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. శ్రీరామ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి. రైట్, ఇక నెక్స్ట్ మనకి మరింత సమాచారం గోపీనాథ్ అందిస్తారు. ఎస్ గోపీనాథ్, మొత్తానికి టీటీడీ వివాదానికి సంబంధించి ఈ టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ కూడా అంటే చేస్తారా లేదా, అసలు అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది టీటీడీ బోర్డు? అంటే మొత్తం మీద అంటే ఇప్పటికే టీటీడీకి సంబంధించి దీనిపైన ఇప్పటికే విచారణ ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ విభాగం ఇప్పటికే కూడా దీనిపైన ఆరా చేయడం జరిగింది. ఎందుకంటే అంటే కొద్ది రోజుల నుంచి కూడా తిరుమల దేవస్థానంలో ఇప్పటికే అన్ని మధ్యస్థులకు సంబంధించి ఉత్పాదం మోపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులకు బదిలీ చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. బోర్డులోనే అంటే అన్ని మధ్యస్థులకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అందులో భాగంగానే దర్శనకు సంబంధించిన వివాదం నడుస్తుంది. ఆయన పారిశ్రామికవేత్త అయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కర్ణాటకలో ఒక చర్చిలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలకు సంబంధించినటువంటి వీడియోలు కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే కాకుండానే మనం గత 2 రోజుల నుంచి కూడా ఐన్యూస్ ద్వారా కూడా వరుస ప్రసారాలు చేస్తున్నాం. చాలా మంది భక్తులు కావచ్చు, అదేవిధంగా మఠాధిపతులు, పీఠాధిపతులు దీనిపైన అంటే స్పందిస్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని టీటీడీ బోర్డు నుంచి కూడా తొలగించాలంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే స్వామివారి సన్నిధిలో ఉండి స్వామివారికి సంబంధించిన ట్రస్ట్ లో కొనసాగుతూ ఈ రకంగా అన్య మతస్థులకు సంబంధించినటువంటి వ్యవహారాలు తలదూర్చడం, అదే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయనకి తెలియకుండా నేరుగా వెళ్ళే చర్చిలోకి ఈ విధంగా అక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు ఎలా చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. నిన్న కూడా కొంతమంది తిరుక్షేత్రాలకు సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి అంటే ప్రత్యేకంగా అంటే ఒక కమిటీ కూడా వాళ్ళు కూడా నిన్న తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అంటే టీటీడీకి సంబంధించినటువంటి పరిస్థితులు ఏదైతే టీటీడీలో ఇప్పటికే కూడా కొంతమంది అన్య మతస్థులు ఉన్నారు, వాళ్ళ ప్రోద్బలం కొంతమంది కొనసాగిస్తున్నారు. అందులో దర్శన్ ఇప్పుడు బయటపడ్డారు. ఈయనే కాకుండా ఇంకా కూడా కొంతమంది ఈ వ్యవహారాల్లో వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే దర్శన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. టీటీడీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. దర్శన్ అంటే ఆ సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇప్పటికీ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బోర్డు సభ్యులకు సంబంధించినటువంటి కుటుంబం కానీ లేదంటే వాళ్ళ సన్నిహితులు కొంతమంది అంటే రకరకాల ఎవరైనా సరే తప్పు చేసిన తర్వాత దొరికిపోయినప్పుడు సహజంగా మార్పింగ్ పోటాలని గోపీనాథ్, మరి ముఖ్యంగా చూసుకుని వివాదానికి సంబంధించి సేమ్ ఇదే టీటీడీలో సేమ్ దర్శన్ లాగా ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి ఏమైనా తెలిసిందా? ఇంకా అంటే ఇలాగే తెలియకుండా ఇంకా ఎంతమంది ఆ పదవులలో ఉన్నారు ఏంటి అసలు? కలియుగ వైకుంఠంలో ధర్మకర్తలు దారి తప్పుతున్నారా? హైందవ ధర్మ పరిరక్షణ చేస్తున్నారా
అన్యమత ప్రచారణకు మద్దతు ఇస్తున్నారా? ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలిసినా స్పందించడం లేదా? ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ భార్య కుమారుడు చర్చిలో ప్రేయర్ చేయడం వల్లే. ఎస్, ఆయన స్క్రీన్ పై ఆ దృశ్యాలను మీరు చూస్తున్నారు. దర్శన్ భార్య మొదటి నుంచి చర్చికి వెళ్తున్నారా, ఇక ఈ మధ్యనే వెళ్లారా, ఇంట్లో బొట్టు లేకుండా చర్చికి వెళ్ళాలని ఎవరు చెప్పారంటూ ఇక మొత్తానికి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రైట్కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. ఎస్ గోపీనాథ్, మనం చూడొచ్చు మొత్తానికి టీటీడీలో సేమ్ దర్శన్ లాగా ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎంతమంది ఉన్నారా, ఏంటి ఏమైనా సమాచారం తెలిసిందా? అంటే కొంతమంది అంటే మఠాధిపతులు కానీ ఇట్లా స్వామీజీలు కొంతమంది ఆరోపణలు చేస్తుండేరా అంటే గతంలో అంటే దర్శన్ లాగానే మరికొంతమంది కూడా టీటీడీ బోర్డులో ఉన్నారు. అలాంటి ఆరోపణలు గతంలో కొంతమంది పైన ఉన్నాయి. అయితే వాళ్ళకి ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం కూడా వీళ్ళందరికీ తెలియకనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకనే వీళ్ళందరినీ కూడా టీటీడీలోకి తీసుకునిందా, అంటే ఎవరో సిఫారసు చేస్తే వీళ్ళు ఎట్లా తీసుకుంటారు, ఇట్లా రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనకు తిరుమలకి సంబంధించి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎన్నో రకాల రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఇక్కడ అంటే టీటీడీ ట్రస్ట్ లో కొనసాగుతూ ఉంటారు. ఆ ప్రభుత్వాలు ఇక్కడ సిఫారసు చేస్తూ ఉంటాయి. సిఫారసు చేసిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంటుంది, ఇక్కడ టీటీడీ పైన ఆ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బోర్డులోకి తీసుకునే సందర్భంలో ముందుగా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే, దాని తర్వాత ప్రొఫైల్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే అంటే బోర్డులోకి అనుమతి తీసుకోవాలి. అలాంటిది లేకుండా దర్శన విషయంలో ఎట్లా జరిగింది అనే దానిపైన అందరూ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే దర్శనకు సంబంధించి ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక చర్చిలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ ఈ రకంగా అంటే హిందూ భక్తుల్ని అదేవిధంగా హిందూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రకంగా వ్యవహరించడం అందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలిసినప్పటికీ కూడా ఎందుకు అతని పైన చర్యలు తీసుకోవడం లేదు, దర్శన్ వెనకాల ఎవరున్నారు, ఎవరు గత 2 రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు, ఎందుకు అతని పైన చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు అనేటటువంటి అనుమానాలు. ఎందుకంటే దాదాపుగా 2 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా దర్శన్ ని కనీసం ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ప్రాథమిక విచారణ కూడా అతని పైన ఎక్కడ కూడా కొనసాగించలేదు. కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ పోయి ప్రత్యేకంగా ప్రార్థనలు చేసినప్పటికీ కూడా అతన్ని ఎక్కడా కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. ఆ రకంగా వ్యవస్థలు కొనసాగుతున్న నేపథ్యంలోనే భక్తులే ఇప్పుడు పెద్ద ఎత్తున తిరగబడే స్థాయికి వచ్చారు. అందువల్లనే నిన్న కొంతమంది భక్తులు కూడా టీటీడీకి అంటే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగానే ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దర్శన్ని అంటే నైతికంగా అతను చేసిన తప్పు, అతని కుటుంబ సభ్యులు చేసింది తప్పు. ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే భార్య గాని బిడ్డ గాని వాళ్ళు ప్రత్యేకంగా ఒక ప్రార్థనా మందిరంలో పూజలు చేస్తుంది వాస్తవం. అవన్నీ కూడా మార్పింగ్ ఫోటోలు కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా తప్పును పక్కదారి తప్పించడానికి భక్తుల్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు వ్యవహరించారు. కాబట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. నైతికంగా వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళాలి. బోర్డు నుంచి కూడా ఇంకా ఎవరైనా సరే ఇందులో ఉంటే వాళ్ళని కూడా బయటికి పంపించాలనేటటువంటి డిమాండ్ మాత్రం పెద్ద ఎత్తున వెనుకడుస్తుంది. మొత్తం మీద రేపటి నుంచి ఉద్యమానికి మరింత అంటే ఉధృతం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దర్శనం వైద్యులకపోతే మాత్రం ఖచ్చితంగా తిరుపతి వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కూడా హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్. మరిన్ని అప్డేట్ చూసాము.